హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండోయ్. మరి ఈ వీడియోని పొద్దున్నే చూసే వాళ్ళకందరికీ శుభోదయం అండి. మధ్యాహ్నం చూసే వాళ్ళకండి శుభ మధ్యాహ్నం అండి. సాయంత్రం చూసే వాళ్ళకండి శుభ సాయంత్రం అండోయ్. నేనైతే పొద్దున్నే వీడియో తీసానులేండి. తెల్లవారుజామునే 3 గంటలకు రెడీ అయిపోయి సింహాచలం వెళ్ళామండి. సింహాచలం బయలుదేరేది 2 గంటలకైనా మేము అందరం కలిసి కరెక్ట్‌గాని హైవే మీదకి ఎక్కేసరికండి 6 అయిందండి. ఆ 6 గంటలకు తీసిన వీడియో అన్నమాట. పొద్దున్నే సన్‌రైజ్ అయితే సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట బ్యూటిఫుల్‌గా. ఇదిగోండి మేమైతేని మా చెల్లి, వాళ్ళ తోటికోడలు, వాళ్ళ బావగారు, మరి నేను, మా పిన్ని, మా పెద్దమ్మ గారు అమ్మాయి, ఎదురేమో మా మరిది గారు ఇలా కారులో అయితేని చక్కగా బయలుదేరిపోయామండి. కబుర్లు చెప్పుకుంటానే. మరండి సింహాచలం గిరి ప్రదక్షిణ చేయడానికి, సాహసం చేయడానికైతే వెళ్తున్నానండోయ్. ఏంటమ్మా సాహసం? అది కూడా పెద్ద సాహసమేనా అంటారా? నాకైతే సాహసమేనండి. సర్లేండి ఇదిగోండి సన్‌రైజ్‌ని ఏదైనా చక్కగా చూసేయండి. ఎందుకు సాహసం అన్నానో, ఏంటనేది మీకు తర్వాత చెప్తానులెండి. చూసారా ఎంత బాగుందో కదా! ఆ సూర్యభగవానుల వారికి నమస్కారం చేసుకుని ప్రయాణం చక్కగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకొని బయలుదేరిపోయామండి. హైవే ఎక్కేసరికి వ్యూ ఇంకా బాగుందండోయ్. చూసారా ఎంత చక్కగా ఉందో! అక్కడక్కడ చెట్లు అడ్డొచ్చాయి కానీ చాలా అంటే చాలా అందంగా ఉందండి. మీకు సన్‌రైజ్ చూడడం అంటే చాలా ఇష్టమండి? ఇష్టమైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమండి మరి. దారిలో వ్యూ అయితే చాలా బాగుంది కానండి, ఒక విషయం చెప్తానేనండి. సింహాచలం గిరి ప్రదక్షిణకు వెళ్తున్నాను అనగానే అందరూని సర్లే మనం కూడా ఒక ట్రైల్ ఏసేద్దామని బయలుదేరామండి. ఇంతకనే అక్కడ 32 కిలోమీటర్లు నడవాలంటండోయ్ గిరి ప్రదక్షిణ చేయడానికి. ఆ స్వామివారి దర్శనం చేసుకుని చక్కగాని గిరి ప్రదక్షిణ చేయడానికంటే మొదలెట్టేద్దామని బయలుదేరిపోయామండి. ఇంతకీ భయమేంటనుకుంటున్నారు? ఈ మధ్య నాకు సైడు పక్కలో నొప్పొస్తుందని ఎళ్లి స్కానింగ్ తీయించుకుంటే అండి, గాల్ బ్లాడర్‌లోని స్టోన్స్ ఉన్నాయన్నారండి. దానికి మెడిసిన్ వాడుతున్నానండి. నొప్పొచ్చేస్తదేమో ఒకవేళ ఎక్కువ స్ట్రెయిన్ అయితే అని భయమేసిందండి. నడవగలనా? నడవలేనా అని. స్వామి నీదే భారం. వస్తున్నాను మరి గిరి ప్రదక్షిణ చేయడానికి. ఎంతవరకు నడిపిస్తావో, ఆపేస్తావో నీదే దయ అనుకుని మనసులో దండం పెట్టేసుకుని చక్కగా అయితేనే గిరి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరిపోయామండి. ధైర్యం చేసేసానండి మరి. చూసారా వ్యూ ఎంత బాగుందో? వైజాగ్ ఎళ్లి దగ్గరలోనండోయ్. అడ్డ రోడ్ అది దాటిన తర్వాత అనుకుంటా అండి ఇది వ్యూ. మర్చిపోయాను మరి. మనమేమో వైజాగ్ అస్తమానం వెళ్ళే తీరు కాదు. ఎప్పుడో నేను మొన్న ఈ మధ్య హాస్పిటల్ చూపించుకుంటాకి వెళ్ళానండి. అంతకుముందు అనుకుంటున్నారా 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళానండోయ్. అంత గొప్పగా ప్రయాణం చేస్తాం అన్నమాట మనం. చక్కగా సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ కారులో అయితేనండి బయలుదేరిపోయి వచ్చేసామండి. గాజువాక ఎంట్రన్స్ అండి అది మరి. చూసారా? ఇప్పుడే టైర్డ్ అయిపోయామండి. కారు సిక్కండోయ్. నేను, మా చెల్లి వాళ్ళ తోటికోడలు ఇంకా ఉన్నామండి మా మరిది గారు. ఇద్దరు ముగ్గురు ఉన్నాం అన్నమాట ఇందులోని. కారు అంటే పడని వాళ్ళం. కానీ అలాగ విండోస్ అయితే ఓపెన్ చేసేసుకుని, డోర్స్ కాదండి విండోస్ మాత్రమే ఓపెన్ చేసి చక్కగా అలా గాలి లోపలికి రంచామనుకోండి ఎటువంటి కారు సిక్కు ఉండదండి మరి. అలా అయితే చక్కగానే ఏదో అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చేసామండి. వచ్చేసి నడక స్టార్ట్ చేసామండి. నడక స్టార్ట్ చేసింది ఎక్కడికి అనుకుంటున్నారు? కొండపైకి కొండోయ్. ఆ స్వామివారిని దర్శనం చేసుకుని చక్కగానే తర్వాత తాయితీగా కిందకు వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత ప్రదక్షిణ స్టార్ట్ చేసామనుకోండి, చివరాఖరికి ఓపుకున్నా లేకపోయినా చక్కగానే మనం ప్రదక్షిణ పూర్తి చేసి మళ్ళీ దండం పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చండి. లేదనుకోండి తర్వాత దర్శనం చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారండి. కానీ మాకు అంత ఓపుకుంటుందో ఉండదో అని భయపడి ముందే దర్శనం చేసుకుని వచ్చేసాం అన్నమాట. అదిగోండి అక్కడ ఉన్నారు స్వామివారు. అక్కడికి ఎక్కాలండి. మనం అందరం చక్కగా నడుచుకుని ఎక్కేద్దామని చెప్పేసి మొదలెట్టేసామండి. మా వాళ్ళకి బాబోయ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్కుదామే బాబు అన్నానండి. ఎందుకంటేనండి చెప్పాను కదా ఎక్కువ స్ట్రెయిన్ అయితే భయమని, అందుకన్నమాట. మనకి వీళ్ళేమో మాటం లేదు. సర్లే వాళ్ళు తినకుండా మనం ఏం తింటామని నేను నెమ్మదిగానే స్వామి నీదే భారం అనుకుంటా నారాయణ నారాయణ జపం చేసుకుంటా ఎక్కేసామండి. ఎక్కేస్తే దారిలో మధ్యలోకి వెళ్ళేసరికండి ఓ రకమైన వికారం పుట్టేసిందండి. ఎంత వికారం పుట్టినా చక్కగా అలా అయితే స్వామివారు ధైర్యం ఇచ్చేసారు, ఓపిక ఇచ్చేసారండి. నెమ్మదిగా అయితే ఎక్కడం మొదలెట్టేసామండి. ఎక్కినంతసేపు కొద్దిగా భారంగా అనిపించింది కానండి పైకి ఎక్కి చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుంటాక దగ్గరగా వెళ్తుంటే అబ్బా మంచి ఓపిక వచ్చిందండి. అంతే కదండి. ఇలాంటి అద్భుతం ఇంకో చోట కూడా చూశానండి. తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు కొద్దిగా అలసటగా అనిపించిన ఆఖరి మెట్టు ఎక్కేసరికి అదో ఆనందం అండి. ఓపిక వచ్చేస్తుందండి. ఎంత ధైర్యంగా అసలు అడుగులు ముందుకు పడిపోతాయో, కాళ్ళలోని నీరసం అంతా కూడా అల్లంత దూరం పారిపోతుందండి. ఇదిగోండి ఇక్కడ ఆయాసపడుతూ మధ్యలో ఇలా కూర్చుంటూ చక్కగా అయితే ఎక్కేసామండి మరి. ఎంత జనం ఉన్నారనుకుంటున్నారు? అయ్య బాబోయ్
ముసలోళ్ళు కూడా ఎక్కేస్తున్నారండి. వాళ్ళని చూసే మేము కాస్త ధైర్యం తెచ్చుకున్నాం అనమాట. వీళ్ళే ఇంత ధైర్యంగా ఎక్కగలిగింది, మనం ఎందుకు ఎక్కలేమని చెప్పేసి నేనైతే ధైర్యం తెచ్చేసుకుని మా పిన్ని, నేను, మా వదిన, నెక్స్ట్ ఏమో మా చెల్లెళ్ళు ఇద్దరు, మా మరిది గారు అండ్ వాళ్ళిద్దరు ఎవరంటే మా చెల్లి వాళ్ళ తోటికోళ్ళు వాళ్ళ బావగారండి. వాళ్ళు కూడా మొత్తం అందరం కలిసి చక్కగా ఎక్కేసామండి. మరి ఎంత ఎక్కినా తరగట్లేదండి మెట్లు. అంటే మెట్లు ఎక్కువని కాదులేండి, మనలో ఓపిక తక్కువని. అసలు ఎంత బాగుందనుకుంటున్నారు వెనకాల వ్యూ. కాకపోతే క్లియర్గా వీడియో తీసి అంత ఓపిక ఉండలేదండి. నెక్స్ట్ అండి, ఈ గిరి ప్రదక్షిణ చేసేందుకు వచ్చే వాళ్ళకి, మెట్లు ఎక్కే వాళ్ళకి అబ్బాయి ఏం ఫెసిలిటీస్ కల్పించారండి. ఎక్కడికక్కడే మెడిసిన్స్ అండి బాబు, ఎక్కడికక్కడే నర్సులండి. అబ్బా బీపీ చెక్ చేసేవాళ్ళు, కాళ్ళ నొప్పులకు మాత్రలు ఇచ్చేవాళ్ళు, స్ప్రేలు కొట్టేవాళ్ళు, అబ్బాబ్బాబ్బా ట్యాబ్లెట్స్ ఎక్కడికక్కడేనండి. మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే అండి అదే, అసలు వాటర్ ఇవ్వడానికి కానీ లేకపోతే ఎక్కడా కూడా మెడిసిన్ ఇవ్వడానికి కానీ వాళ్ళు అసలు భలే ఏర్పాట్లు చేశారండి. చక్కగానే చాలా బాగా చేశారనమాట. ఇది చూసారా, ఆ కొండ ఎక్కేటప్పుడు అక్కడ గుహ ఒకటి కనిపించిందండి. మరి అక్కడ ఎవరు ఉంటారు ఏంటో మనకు తెలియదు, కానీ దేవుడు ఏమన్నా పెట్టారేమో. కిందనైతే హనుమంతుల వారిని దర్శనం చేసేసుకుని నెమ్మదిగా అయితేని మళ్ళీ ఎక్కేసామండి మరి పైకి. ఎక్కేసిన తర్వాత ఇక్కడ ఎంత ఉందో చూసారా, అయ్య బాబాయ్ ఎంత లైన్ ఉందో. ఈ లైన్ చూసి ఒకటే అనుకున్నానండి. ఎక్కడ స్టార్ట్ చేశానంటేనండి, మధ్యలోని మెట్లు ఎక్కే దగ్గర అసలు చాలా కడుపులో తిప్పేసి దో రకంగా అయిపోయిందని ప్రాణం. స్వామి నీదే దయ అనుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ మొదలెడితే ఎలా ఎక్కినో మెట్లు అనేది నాకే అర్థం కాలేదండి. ఎంత ఫాస్ట్గా ఎక్కేసాను అనుకుంటున్నారు. తర్వాత అండి గుళ్ళోకి ఎంటర్ అయ్యే దగ్గర లైన్ ఉంది కదా, ఆ లైన్ ఎంతకీ తిరిగేటట్లేదు అనుకున్నానండి. నారాయణ నారాయణ అనుకుంటూ జపం చేస్తే అడుగు ముందుకి ఎంత స్పీడ్గా పడింది అనుకుంటున్నారు. అలా నెమ్మదిగా అయితే దర్శనం చేసుకుని అదే రకంగా కిందకి దిగి వచ్చేసామండి. మళ్ళీ నడకనే దిగి వచ్చామండోయ్. మా ఊళ్ళు ఒప్పుకోలేదండి. ఎక్కడ కూడా బస్సు ఎక్కుదామంటే నేను నెమ్మదిగా దిగేద్దాం అక్క వచ్చేయండి అన్నారండి. సర్లే నేను కూడా ధైర్యం చేసేసి దిగేసామండి. దిగేసిన తర్వాత ఇదిగోండి మరి ఇలా అయితే మళ్ళీ గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ చేసామండి. ఇక్కడెక్కడ మధ్య మధ్యలోని అసలు మంచి వాటర్ సప్లై చేసేవాళ్ళు కానీ, అబ్బా ఫుడ్ పెట్టేవాళ్ళు కానీ భలే ఉన్నారండి. ఎవరైనా ముసలి వాళ్ళకి కాస్త బీపీ చెక్ చేసేవాళ్ళు కానీ, చెప్పాను కదా ఆఖరి వరకు కూడా మంచి ఫెసిలిటీస్ కల్పించారనమాట. కాకపోతేనండి ఈరోజు ఎండ అయితే ఎరగదీసిందండి. ఎంత ఎండ ఉందనుకుంటున్నారు. వేసవికాలంలోని అసలు గాలి పిసురుతుంది కదా, అంతకన్నా దారుణంగా ఉందండి ఈరోజు ఎండ అయితేనే. అయినా మేము ఎక్కడ తగ్గుతాం అన్నట్టుగానే ఒకరికి మించి ఒకరు ఫాస్ట్గా నడిచేస్తున్నారండి. బాగా నడిచేసారండి. మరి దర్శనం చేసుకుని వచ్చి మేమైతే ప్రదక్షిణ మొదలెట్టింది 11 అయ్యిందండి. 11ంటికి మొదలెట్టామన్నమాట. 11ంటికి మొదలెట్టి అలా చక్కగానే 1 గంటన్నర ఆ టైం వరకు కూడా బాగా నడిచామండి. నడిచిన తర్వాత ఇక్కడ నరసింహవనం అని చెప్పేసి ఇక్కడైతే భోజనం పెడుతున్నారండి. సర్లే భోజనం చేసేసి మళ్ళీ మొదలెడదామని చెప్పేసి వచ్చేసామండి. ఇక్కడైతే సాంబార్ రైస్తో చక్కగా బంగాళదుంప కర్రీ వేసి చూసారా ఎంతమందికి పెట్టారనుకుంటున్నారు. చాలామంది అసలు కడుపు నింపుకొని చక్కగానే కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ నారాయణ నామస్మరణ చేసుకుంటూ చక్కగా అందరూ కూడా ప్రయాణం మొదలెట్టేస్తారండి ప్రదక్షిణకి. ఇదిగోండి చెప్పాను కదా, ఎక్కడ పడితే అక్కడ బిర్యానీలు, ఎవరికి ఫుడ్ ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కదా, అందరికీ బాగా సప్లై చేశారండి. నేనైతే టిష్యూ పేపర్స్ కట్టించుకున్నానండి. ఎందుకనుకుంటున్నారు, చాలా ఉపయోగం అండి. మనకేంటే మన పక్క వాళ్ళు కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ అండి ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్లేస్ మరి ఏమంటారు మీరే చెప్పండి. నాకు వైజాగ్ గురించి పెద్దగా తెలియదండి, ఏ ప్లేసెస్ ఏంటనేది. ఎక్కడన్నా బోర్డు ఉంటే కనిపిస్తే చెప్పడం తప్ప. ఇక్కడ వచ్చేసరికి టోపీ కొన్నానండి. టోపీ అంటే అదండి గొడుగు అండి, చిన్న గొడుగు కొన్నాను. ఇంతకని ఆ గొడుగు కొని 5 నిమిషాలు కూడా నడలేదండి, చల్లబడిపోయింది వాతావరణం. మా పిన్ని అంటదండి, నువ్వు ముందే గొడుగు కొనొచ్చు కదే అంటదండి. ఎందుకు పిన్ని అలా అంటున్నావంటే, నువ్వు గొడుగు కొనగానే 5 నిమిషాల్లోనే చల్లబడిపోయింది వాతావరణం అంటదండి. ఏంటో నా కష్టం వాళ్ళకి జోకింగ్గా ఉంది. నేనైతేనే గొడుగులు అయితేనే ఎండ కోసం కొనలేదులేండి. చక్కగా చిన్నగా బుజ్జిగా ఉన్నాయి కదా, మా పిల్లలిద్దరికి బాగుంటాయని చెప్పేసి కొన్నాను అనమాట. ఒకసారి పెట్టుకుని ట్రై చేశాను, బాగుంది కదా. అలా నడుచుకుని వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ రామాలయం కనిపించిందండి. దండం పెట్టేసుకుని ధైర్యం నువ్వు స్వామి అని చెప్పేసి బయలుదేరిపోయామండి. మధ్య మధ్యలో వీడియో తీయడానికి తప్ప తర్వాత నామస్మరణం చేసుకుంటూనే నడిచామండి. వీడియో తీసింది ఎంత అనుకుంటున్నారో, మహా అయితే ఒక అరగంట, ఒక 40 నిమిషాలు వీడియో తీసానండి మొత్తం నడక మీద. ఎన్ని గంటలు నడిచామని చెప్పనండి, 14 గంటలు నడిచామండి. 11ంటికి స్టార్ట్ చేస్తే నైటు 2 అయ్యిందండి కరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళేసరికి, కొండ దగ్గరికి. అందన్నమాట సంగతి. ఇంకా వీడియోలోనే ఉంది,
ఈ అమ్మాయి వీడియో తీయడానికి వెళ్ళిందా నడకెళ్ళిందా అనుకుంటారేమో, అందుకని చెప్తున్నాను అన్నమాట. నేను వీడియో తీసింది 40 నిమిషాల వీడియో ఉండే, మధ్య మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ అన్నమాట. లేదు, మిగతా టైం అంతా కూడా చక్కగానే నామస్మరణ చేసుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ మధ్య మధ్యలో నామాన్ని మార్చుకుంటూ నారాయణ నారాయణ అనుకుంటూ చక్కగా నడుచుకుని వెళ్ళిపోయామండి. అలా రిషికొండ బీచ్ దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు అయితే అడుగు పడలేదండి. అబ్బాయి ఎంత టైం అయింది అనుకుంటున్నారు? 11 స్టార్ట్ చేస్తే ఇదిగోండి ఈ ఆర్కే బీచ్ ఏదో అంటారు కదా, రిషికొండ బీచ్. మనకి చెప్పాను కదా పేర్లు కూడా పెద్ద తెలియదని. ఈ బీచ్ దగ్గరికి వచ్చేసరికి అండి కరెక్ట్గా 4 అయ్యిందండి. అబ్బాయి ఎంత నడిచినా నడక కానీ అసలు అడుగు పడట్లేదండి. ఇలా నెమ్మదిగా గోడ దగ్గర కూర్చుని అలా బీచ్ని చూసామండి ఒక 5 నిమిషాలు. చూసి మధ్యలోని మొక్కలు కూడా కనిపించేయండి. మంచి గార్డెన్ పార్క్ ఉందండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఒక 5 నిమిషాలు మళ్ళీ నడక ప్రారంభించామండి. మళ్ళీ నడక ప్రారంభించి చక్కగానే చాలా దూరం నడిచామండి. ఇంతకు మేము వెళ్ళింది 8 మంది అండి. మా చెల్లి వాళ్ళు ఇద్దరుగా జంటలండి, నలుగురు. మా చెల్లి, మా మరిది గారు వాళ్ళ అన్నయ్య, వాళ్ళ ఆవిడ, మొత్తం నలుగురండి. వాళ్ళ నలుగురు ఒక గ్రూప్ అయిపోయారండి, ముందు వెళ్ళిపోయారు. నెక్స్ట్ మా పిన్ని, నేను, మా చెల్లి, మా వదిన, మీ నలుగురు ఒక గ్రూప్ అయ్యామండి. తర్వాత అండి ఇదిగోండి ఇక్కడ ఇది రోప్వే అంటండి. అదంటే రోప్వే అంటే ఇంక రిషికొండే అనుకుంటా. ఇది రిషికొండేనండి తెలిసింది. ఇక్కడ రోప్వే ఉందండి. తర్వాత దాటుకున్న తర్వాత మా చెల్లి వాళ్ళకి ఫోన్ చేస్తే, అక్క ఇక్కడ వచ్చి రిలాక్స్గా ఉన్నాము, కాసేపు 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ మొదలెడదామని చెప్పేసి లుంబిని పార్క్ అయితే రమ్మన్నారండి. అబ్బాయి పార్క్ చాలా బాగుందండి. ఇదే మనకి తునిలోనో భీమవరంలో ఉండుంటే డైలీ వచ్చేసేవాళ్ళం అండి. ఏంటి వైజాగ్ తునిలోనో భీమవరంలోనే ఎందుకు ఉంటుంది అనుకుంటారా? మన ఆశలు అలాగే ఉంటాయిలేండి. అక్కడక్కడ అలా కోరుకుంటాం అన్నమాట. కానీ పార్క్ చూసారా ఎంత బాగుందో. బుద్ధ భగవానుల వారు భలే ధ్యానం చేసుకుంటున్నారండి ఇక్కడ. చూడండి మరి ఎంత అందంగా ఉందో. మొక్కలు చూడండి, మనసు లాగేస్తుందండి ఈ మొక్కల మీదకి. ఎక్కడైనా చిన్న పిల్లక దొరుకుతుందేమో చూసేద్దాం ఉండండి. వద్దులేండి, మళ్ళీ ఈ ప్రాపర్టీని మనం డ్యామేజ్ చేయాలి. అలా మనసుకు నచ్చ చెప్పేసుకుని చక్కగానే కంట్రోల్ చేసుకుని కాసేపు లోపలికి వెళ్ళి బీచ్ దగ్గర కూర్చున్నామండి. చాలా అంటే చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. నెక్స్ట్ అండి పాపం చూడండి కాళ్ళ నొప్పులతోనే ఎలా నడుస్తున్నారు. మేము కూడా అలాగే నడుస్తున్నామండి. అదిగోండి అడిగి అస్సలు పడట్లేదన్నమాట. కాళ్ళు అసలు గుత్తుల దగ్గర భలే నొప్పిగా వచ్చేసినాయండి. ఇది వరకు అండి కాలుకి చిన్న దెబ్బ తగిలిందిలేండి, బేణి కింద అంటాం కదా, అలాగా ఎప్పుడో డిగ్రీలో ఉండగా. అది అయితేనే అప్పుడు ముందు వేసుకున్న తగ్గలేదులేండి. అది ఇప్పుడు ఎక్కువ నడిచామనుకోండి ఎఫెక్ట్ చూపించేస్తుంది అనమాట. అలాగా ఎంత నొప్పి వచ్చినా సరే అలా చక్కగానే మేనేజ్ చేసుకుంటూ ఇక బీచ్ దగ్గర కాసేపు కూర్చుని వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇచ్చారండి. ఒకటి వేసుకున్నానులేండి, ఇంకొకటి వేసుకుని మొదలెట్టామండి. ఇంకా ఇక్కడ నుంచి ఎక్కడ ఆకుండా స్ట్రైట్గా ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా డిసైడ్ చేసేసుకున్నామండి నెమ్మదిగానే. చూసారా ఎంత బాగుందో పార్కు. చాలా మంది ఇక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ మొదలెట్టారండి గిరి ప్రదక్షిణ. మరి రెస్ట్ లేకుండా నడిచేయడానికి మనిషి శరీరం సహకరించాలి కదండి. ఒక్క 10 నిమిషాలు అలా కాళ్ళకి రెస్ట్ ఇచ్చామనుకోండి మళ్ళీ మొదలెట్టేయడానికి బాగుంటుందన్నమాట. అలా నామస్మరణ చేసుకుంటూ చక్కగా బయలుదేరిపోయామండి. మధ్య మధ్యలోనండి అక్కడక్కడ అడుగడుక్కి చక్కగా టాయిలెట్స్ కూడా భలే ఏర్పాటు చేశారండి. అసలు ఈ వైజాగ్ మున్సిపాలిటీకి అయితేనే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎంత ఇబ్బంది పడతారో కదా జనాలు. అందుకని బస్సులో భలే ఏర్పాటు చేశారండి. ఓ పక్క నుంచి అండి తిని వాళ్ళు తినేసి చెత్త అంతా రోడ్డు మీద పడేస్తుంటే, ఇంకొకరండి పక్క నుంచి మున్సిపాలిటీ వాళ్ళు స్టాఫ్ అందరూ కూడా చక్కగా క్లీనింగ్ చేసేసుకుంటున్నారండి. వాళ్ళు క్లీన్ చేస్తున్నారు కదా అని మనం రోడ్డు మీద పడేయకూడదులేండి. డస్ట్బిన్లు పెట్టారు కదా అందులో పడేసుకుంటూ ఉండాలండి. ఏమండోయ్ చూసారా సాయంత్రం 6 దాటిపోతుందండి. దగ్గరగా ఎంత జనం ఉన్నారనుకుంటున్నారు. ఇదిగోండి ఇంకేముంది, ఇంకా ముందు ముందు ఉంటారండి బాబు. అలా నెమ్మదిగా చీకటి అయ్యే కొలిది ఇంకా జనం ఎక్కువ అవుతున్నారు తప్ప అసలు ఎక్కడ చూసినా అమ్మో చాలా భయం వేసిందండి. ఒకసారి అయితే నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎందుకనుకుంటున్నారు ఎంత జనం అనుకుంటున్నారో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇటు సైడు. ఇంకా నేను హైట్ సరిపోక జనాలు సరిగ్గా కనిపించలేదండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు నలుగురు వేరే అయిపోయారండి. మా చెల్లి వాళ్ళు నలుగురు, మేము నలుగురు ఒక చోట ఉన్నాం అన్నమాట. ఇందులో మళ్ళీ ఒక్కొక్కసారి మా పిన్ని నేను ఒక జంట, మా వదిన మా చెల్లి ఒక జంట అయిపోయామండి. ఏదో విధంగా అలా నడుచుకుని వెళ్ళిపోయామండి. ఒక్కొక్క చోట అండి ఒక గ్రూప్ తగిలేదండి భలేగా నామస్మరణం చేస్తూ మంచి గట్టిగా పాటలు పాడుకుంటూ. అబ్బో వాళ్ళతో నడుస్తుంటే సూపర్ ఉండేదండి. ఏంటో ఈ మధ్య మధ్యలో కాళ్ళకి మసాజులు
స్ప్రేలు ఇవన్నీ కొట్టారండి. ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారండి. పాపం చాలామందికి ఆకలేసిన వాళ్ళందరికీ కూడా తినటానికి. అలా నడిచేసరికి 2 అయ్యిందండి. చివరికి స్వామివారు అక్కడ కొండ దగ్గరికి వెళ్ళి, స్వామి ఇంతవరకు నడవడానికి ధైర్యాన్ని, శక్తిని ఇచ్చావు. దానికి చాలా చాలా థ్యాంక్స్ అనుకుని, స్వామి ఇంటికి చక్కగా చేర్చే అని చెప్పేసి స్వామివారికి దండం పెట్టేసుకుని బయలుదేరిపోయామండి. ఇక్కడ ఇంతకీ ఏమైందంటేనండి అసలు విషయం, ఇంత ట్రాఫిక్ ఉంటుంది కదా, అసలు జనం చాలామంది మళ్ళీ ప్రదక్షిణ సాయంత్రం చేసి ఇంకా ఎక్కువ మొదలెట్టారు కదండి. మరి అలా మొదలెట్టినందుకు ఎక్కడ వెహికల్స్ ఏవి రానవరండి. మాకేమో ఆటోలు కూడా దొరకలేదు. మళ్ళీ ఇంచుమించు ఒక 2 కిలోమీటర్ల వెనక్కి నడుచుకుని వచ్చి ఆ బస్ స్టాండ్ దగ్గరికి ఆటో ఎక్కామండి. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఆటో ఎక్కి మళ్ళీ గోపాలపట్నం వచ్చి మా వాడు కారు ఎక్కామండి. అసలు అక్కడ దాకా అయితేనే ఎంత అమ్మో చాలా నరకమండి వెనక్కి. ఎందుకంటే ప్రదక్షిణ చేసినంతసేపుని దేవుని తలుచుకుంటూ చేసాం కదా, అప్పుడేం పర్లేదండి. కాసేపు ఇలా కూర్చుని మళ్ళీ మొదలెట్టామండి ఇంటికి. ఇంటికి వెళ్ళిపోదామని ఆతృతలోని అబ్బో ఇంకా నడవాలా అనిపించిందండి. సర్లేండి ఇదిగోండి, నిన్న శుభోదయాన్ని వెళ్తే ఈరోజు శుభోదయానికి మళ్ళీ ఇంటి దగ్గర పెట్టామన్నమాట. బాగుంది కదండి మరి వీడియో. వీడియో నచ్చిందా మరండి? మీరు ఎప్పుడైనా సింహాచలం వెళ్ళారండి? గిరి ప్రదక్షిణ చేసిన అనుభవం ఉంటే కామెంట్ చేయండి. నేనైతే మొదటిసారిగా వెళ్ళానండి. చాలా భయపడితే వెళ్ళాను కానండి, ఆ స్వామివారి దయ వల్ల, ఆయన ఇచ్చిన ధైర్యం వల్ల, శక్తి వల్ల చక్కగా అయితేనే ప్రదక్షిణ పూర్తి చేసేసుకుని ఇంటి దగ్గర పెట్టామండి. ఇంటి దగ్గర పెట్టి చక్కగా నేను అందరినీ డ్రాప్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసరికి అయితే 6 అయిందండి. మరి ఇంకండి వీడియోలో ఎన్నెన్నో విషయాలు చెప్పాలనుకున్నానండి, కానీ వీడియోలో ఎంత ఎక్కువైపోయింది అనుకోండి, మీకు బోర్ కొట్టేస్తుంది. మళ్ళీ నా వీడియోలు వంక చూడాలండి. మరి అందుకేనండి కొన్ని మాటలతో సరిపెట్టేశాను అనమాట. మరి ఏదండి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.